యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏమో 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 ఏమీ తెలియని మాయేమో ఏమో ఏమో ప్రేమేనే ఏమో నీ చేతి రేఖల్లో నేనున్నానేమో నా గుండె గది నిండా నువ్వు నిండావేమో నిన్ను చేరా వనవాసం చేస్తున్నానేమో నీ కోసం ప్రతి జన్మ పుడుతున్నానేమో నిన్నే చేరక ప్రాణం ఎంతకాలం తప్పించుకుందామనుకుంటున్నావు? హే మిస్టర్, ఎవరు నువ్వు? నేను తప్పించుకోవడం ఏంటి? నువ్వు నావేంటి? తనెక్కడా? తనెవరు? అవని. ఆమెవరు? ఏయ్, అవన్నీ ఎక్కడ దాచావో చెప్పు. నా దగ్గర నాటకాలు ఆడొద్దు. మీరెవరిని చూసి నన్ను అడుగుతున్నారు? బిహేవ్ యువర్ సెల్ఫ్. ఏమైంది సురేంద్ర, ఎందుకలా సడన్ గా వచ్చేసావు? నేను అవనిని చూశాన్రా. వాట్? అవునరా, అవని చెన్నైలో ఉందని వినయ్ గాడు చెప్పాడు గాని అది రాంగ్ ఇన్ఫర్మేషన్. అవని ఇక్కడే ఉంది, నన్ను చూసింది, నేను చూడగానే పారిపోయింది. నేను వెతుకుతున్నది నా చుట్టే వైఫైలా తిరుగుతున్నట్టు అనిపించిందని ఇందాక చెప్పాను కదా, సరిగ్గా అదే జరిగింది. సురేంద్ర, నువ్వు ఎవ్రీ సెకండ్ అవని గురించి ఆలోచించడం వల్ల అలా భ్రమపడి ఉంటావు.
నాది భ్రమ కాదురా, ఇట్స్ రియల్. నో, నీది భ్రమే. ఇప్పుడేం అడక్కు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాలమ్మా. ఆ మధ్య అవసరమని 1000 తీసుకున్నావు. మొన్నేదో వ్రతం చేయాలని 5000 తీసుకున్నావు. నీ స్తోమతికి తగ్గట్టు చేయలేకపోయినా నా తృప్తి కొద్దీ ఈ మాత్రమైనా చేయకపోతే ఎలా బాబు? ప్రతి అవసరానికి ఇవ్వాలంటే కుదరదు. ఇప్పటికే చాలా బాకీ పడ్డావు. నేను ఇంకొకసారి అడగనమ్మా, ఈ ఒక్కసారికి ఇవ్వండి. అడుగుతున్న ప్రతిసారి ఇదే మాట. నీకిలా ఇచ్చుకుంటూ పోయామంటే రేపు మేము మరొకరింట్లో నీలాగా పనులు చేసుకునే గతి పడుతుంది. నిజంగా నిజంగా ఇంకెప్పుడు అడగనమ్మా. చేసిన దానికి మాత్రమే ఇవ్వగలను. అస్తమానం అడ్వాన్స్ ఇవ్వలేను. ఇక నన్ను విసిగించకుండా బయలుదేరు సుజాత. చెప్పి నీకే వెళ్ళు. అది కాదమ్మా. వెళ్ళమంటున్నానా? ఎప్పుడు పడితే అప్పుడు డబ్బులు అడుగుతారు. డబ్బులు ఏమైనా చెట్లు కాస్తున్నాయా ఏంటి? అక్క, అవని నువ్వే
నువ్వెక్కడా? నా సంగతి వదిలే, నువ్వేంటి ఇక్కడున్నా? ఈ ఇంటి నుంచి వస్తున్నావేంటి? ఆ, ఆ, అబ్- అదా అది 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 ఆ, ఆ, అది తెలిసిన వాళ్ళ ఇల్లు. పలకరించి వెళ్దామని వచ్చాను. ఇంత పెద్దింటి మనుషులతో నీకు పరిచయం ఉందని నేను చిన్నప్పటి నుంచి చూడలేదక్కా. పరిచయానికి చిన్న పెద్ద ఏముంది? నువ్వు పనిచేస్తున్న స్కూల్ ఇదేనా? చేతికి గాయం ఏంటని అడిగినప్పుడు స్కూల్ గేట్లో ఇరుక్కుపోయిందని చెప్పా. అది ఈ గేటేనా? స్కూలు వెనుక వీధిలో ఉందవని. ఇదే టీచర్ వాళ్ళ ఇల్లు. నేనందుకే వచ్చాను. నా అక్కని ఒకరింట్లో పని మనిషిగా చూస్తానని కలలో కూడా అనుకోలేదక్కా. ఆ సురేంద్రగాడు వెంట పడుతుంటే వచ్చి ఈ ఇంట్లో దాక్కున్నాను. అక్క దాచిన నిజాన్ని చెల్లెలకి తెలియజేయడానికి దేవుడు అలా చేశాడు అని అనుకుంటున్నాను. కుండ బద్దలు కొట్టినట్టు నిజాన్ని మాట్లాడే నీలాంటి వాళ్ళు అబద్ధం చెప్తే గోడ కట్టినట్టు ఉండదక్కా. అబద్ధం చెప్పి నోరు తప్పించుకున్నా నిజాన్ని కళ్ళు కనిపెట్టగలుగుతాయి. కూతురు చేత కూడా అబద్ధం చెప్పించాల్సిన కర్మ నీకేంటక్కా? చెల్లెల ముందు తలదించుకునే స్థితిలో నువ్వు లేవక్కా. నీకే కష్టం వచ్చినా నాతో చెప్పమని చెప్పాను. ఎందుకు చెప్పలేదక్కా? నా చెల్లెలి కష్టాలు తీరిపోయాయనే ఆనందంలో ఉన్నాను. నా కష్టాల్ని నీకు చెప్పి నిన్నెలా బాధ పెట్టగలను? అక్క చెల్లెలను మించిన స్నేహితులు ఉండరనంటారు. దాపరికం లేకుండా నీతో ప్రతి విషయం చెప్పుకున్న నేను ఈ విషయం చెప్పుకోవడానికి మనసు రాలేదు. సంపన్నుడు కాకపోయినా భార్య బిడ్డలకి తిండి పెట్టేంత భర్త దొరికితే ఆడది సంసారాన్ని నెట్టుకు రాగలుగుతుంది. మీ బావ బాధ్యత లేనివాడు కాబట్టే నాకే సౌమ్య, సౌమ్య, సౌమ్య ఎక్కడక్క? రూమ్ లో పడుకుంది. సౌమ్య, అయ్యో ఇంత జ్వరంగా
అది కాక పొద్దునున్న హడావిడికి నేనేమీ చేయలేకపోయాను. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే జరగరాంది ఏదైనా జరుగుతుంది. సరే, నేనిప్పుడే వస్తానుండు. ఎక్కడికి? ఆ, దమయంతి దగ్గరకో నీలవేణి దగ్గరకో వెళ్ళి డబ్బులు అడిగి తీసుకొస్తాను, ఉండు. అక్క ఆగు, డబ్బులు కావాలి అంతే కదా. ఒక్క నిమిషం ఉండు, ఏం చేస్తున్నావు? చెప్తానుండక్క. ఈ మంత్ మనకి చాలా పెద్ద టార్గెట్ ఉంది. సో అందరం కలిసి హార్డ్ వర్క్ చేయాలి. This number is currently switched off. Please try again. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందక్క. శ్రీకర్ బాబుని అడగటం కరెక్ట్ కాదవని. నేను తీసుకొస్తానుండు, ఇప్పుడే వస్తాను. 500 1000 సర్దగలరు గాని ఎక్కువ ఇవ్వలేరు కదక్కా. అంతకన్నా అవసరం ఏముంటుంది? గతంలో ఒకసారి డెంగ్యూ వచ్చినప్పుడు 5000 పైన అయ్యింది. ఒకవేళ అడ్మిట్ అవ్వమంటే ఇబ్బంది అవుతుందక్కా. ఈ 1 lakh నా అకౌంట్లో డిపాజిట్ చేయవా ప్లీజ్? ఏం ఆలోచిస్తున్నావు? ఈ 10,000 ఉంచక్క. ఇంత డబ్బు నీకెక్కడిది? ఇంట్లో వాళ్ళవే. ఇంట్లో వాళ్ళవా? అమ్మో, వద్దవని. అక్క నేను చెప్పుకుంటానులే అక్క, తీసుకో. ఆహా. నీ పరిస్థితి ఆ ఇంట్లో అంతంత మాత్రంగా ఉంది. ఇలాంటి విషయాల్లో ఊహించనివి జరుగుతాయి. మనిషి చుట్టూ డబ్బు తిరిగే కాలం పోయి ఆ డబ్బు చుట్టూ మనిషి తిరిగే కాలంలో బ్రతుకుతున్నావు. నా మాట విని నువ్వు తీసుకో. నా పాటలేవో నేను పడతాను. అక్క నేనే ఏదో ఒకటి చెప్పుకుంటాను. చూడమ్మా, ఈ కాగితాలకి నోరు లేకపోయినా ఎదుటి వాళ్ల చేత నోటికొచ్చినట్టు మాట్లాడించే శక్తి ఉంది. దయచేసి నన్ను అర్థం చేసుకో. అక్క నువ్వే నన్ను అర్థం చేసుకో. ఆలస్యం చేయకుండా ముందు సౌమ్యని హాస్పిటల్కి తీసుకెళ్ళు. నా పనులన్నీ చూసుకుని ఇంటికెళ్ళి ఫోన్ చేస్తాను. అవని వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి బామ్మర్ది? అదే అర్థం కావట్లేదు బావా. ఏమైంది బామ్మర్ది? మెసేజ్ చూసి అంత షాక్ అయ్యావు? లావణ్య, లావణ్య బయటకు రా ఒకసారి. నన్ను టెన్షన్ పెట్టి చంపకో. ఏం జరిగిందో చెప్పు. వాళ్ళు వచ్చాక చెప్తాను. లావణ్య, ఎక్కడి నుంచి వస్తున్నావురా? ఆఫీస్ నుంచి. భలే దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావురా బాబు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఇంకెవరి గురించి? స్పెషల్ గెస్ట్ అవరి గురించి. ఏమైందిరా? ఏమైంది నాన్నా? మీ చిన్న కొడుకు ఇంట్లోకి తెచ్చిన మనిషి అంత పని చేస్తుంది అనుకోలేదు. ఏం చేసిందండి? ఏమైందో చెప్పరా? అవని సరుకులు తీసుకురావడానికి బయటకెళ్తుంటే నా అకౌంట్లో డిపాజిట్ చేయమని 1,00,000 రూపాయలు ఇచ్చాను. తను 90,000 వేసి 10,000 వేయలేదు. ఇదిగోండి, ఇప్పుడే మెసేజ్ కూడా వచ్చింది. వాళ్ళ పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళ డబ్బులు వాడేశాను.
ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారో ఏమో. కూరగాయలు తెమ్మని డబ్బులిచ్చాం, కాస్మెటిక్స్ తెమ్మని డబ్బులిచ్చాం. నా హెయిర్కి కలర్ తెమ్మని డబ్బులిచ్చాం. ఆ డబ్బులు ఏం చేసిందో? ఆ పనులు అవనికి చెప్పడం ఏంటి? తనే వెళ్తానందమ్మా. ఎవరు వెళ్ళమన్నారు అన్నది సమస్య కాదత్తయ్య గారు. మా ఆయన డబ్బులు 10,000 ఏమయ్యాయని. ఎందుకు కంగారు పడతారు? తనొచ్చాక అడుగుదాంలే. ఆ అవనిని నమ్మడానికి వీల్లేదు. తొందరపడి నోరు జారద్దన్నయ్య. నేనేం తొందర పడలేదు, ఉన్నదే అన్నాను. నా డబ్బులు 10,000 అది కొట్టేసింది. అన్నయ్య రే రాధా, నిజం తెలుసుకోకుండా అలా మాట్లాడకూడదురా. నా దగ్గర ఆధారం ఉంది నాన్న, ఇంకేం నిజం తెలియాలి? పెద్ద దొంగలా ఉంది తను.